అనగనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా క్రూరమైనది. అది అన్ని జంతువుల్ని చంపి తినేది. అయితే ఒకసారి జంతువులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. మేము ఒక్కొక్కళ్ళము మీకు ఆహారం అవుతాము. దయచేసి అందరినీ చంపకండి అని చెప్పాయి. అలా అలా ఒక్కొక్క జంతువు సింహం గుహకెళ్ళి దానికి ఆహారం అవుతూ వచ్చాయి. ఒకసారి కుందేలు వంతు వచ్చింది. అది ఎట్లయినా సింహం పీడ విరిగించాలని అనుకుంది. అది ఒక ఉపాయం ఆలోచించి సింహంతో, సింహం మామ, నేను దారిలో వచ్చేటప్పుడు ఇలాంటి ఒక జంతువే కనిపించి తానే అడవికి రాజునంది, నిన్ను చంపేస్తాను అంటుంది అంది. అప్పుడు సింహం కోప్పడి అది ఎక్కడుందో చెప్పు అని అడిగింది. కుందేలు దాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సింహం బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని అదే తనని చంపడానికి వచ్చిందని గర్జించి ఆ బావిలోకి దూకేసింది. అంతే, అది ఊపిరాడక చచ్చిపోయింది. కుందేలు దాని పీడ విరగడైందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది.